హాయ్! నమస్తే అండి. ఇవాళ మన వంటొచ్చేసి పాలకూర, ఉల్లికారం. ఆకుకూరలంటే చాలా మంది ఇష్టంగా తినరు. ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బావుండిద్ది. మెదలకుండా తినేస్తారు. ముందుగా దాకపెట్టుకొని నూనేసుకొని, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలేసుకొని, కొంచెం పచ్చివాసన పోయేదాకా ఏయించుకొని, రోట్లో ఏసుకొని, పసుపేసుకొని, దంచుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే దాకలో కొంచెం నూనేసుకొని, తాలింపు గింజలేసుకొని, కోసి పెట్టుకున్న పాలకూరను గూడా శుభ్రంగా కడిగేసి ఏసేసుకోవాలి. పాలకూర ఇట్లా దగ్గరగా అయ్యేటప్పుడు మనం నూరుకున్న ఉల్లి కారాన్ని గూడా ఏసేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం ఉప్పు కూడా యేసుకొని ఉప్పు జూసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకొని నూనె ఇట్లా పైకి తేలేటప్పుడు దింపేసుకోవాలి. అంతేనండి. వేడి వేడి అన్నంలో గనక పాలకూర యేసుకొని తింటే చాలా అంటే చాలా బా వచ్చింది. వీడియో నచ్చితే గనక ఒక లైక్ జేసి సబ్స్క్రైబ్ జేసుకోండి.